హాయ్ అండి, అందరికీ నమస్తే. మా ఛానల్లో ఈ ముందు వీడియోలోని గారెలు చేసాము కదా, అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామని చెప్పాం కదా ఆ వీడియోలో. ఇప్పటి వరకు చూడని వాళ్ళకైతే తెలియదు, చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆ గారెలు చేసిన తర్వాత ఈ చికెన్ కర్రీ కూడా చేసుకున్నాము. చాలా సింపుల్గా ఇలా విలేజెస్ వెళ్ళేటప్పుడు అక్కడ అన్నీ మసాలాలు వేసి మనం కుక్ చేయకపోయినా ఏ కర్రీస్ అయినా టేస్టీగా వస్తాయి. మనం ఇంట్లో ఎన్నో ఐటమ్స్, ఎన్నో మసాలా దినుసులు అన్నీ వేస్ట్ చేసిన కర్రీస్ ఆ టేస్ట్ రావు. కానీ పండగలకి వెళ్ళినప్పుడు ఇలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అలా ఎక్కడైనా ఫంక్షన్స్ దగ్గర ఏంటో మరి చాలా టేస్టీగా ఉంటాయి ఏ ఫుడ్ అయినా. ఈ చికెన్ కర్రీ చూసారు కదా, చాలా సింపుల్గా ఆనియన్స్ ఫ్రై చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, చికెన్ వేసి ఫ్రై చేసుకున్నాం. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్, టమాటా మిక్సీ పట్టుకొని, కొంచెం జ్యూసీగా రావాలి కదా కర్రీ, గారెల్లో తినడానికి, వెజ్ బిర్యానీలో తినడానికని కొంచెం మళ్ళీ ఆనియన్స్, టమాటాస్ మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకున్నాం. అది కూడా ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా అన్నీ వేసుకొని వాటర్ వేసి మూత పెట్టుకొని చికెన్ బాగా కుక్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం జ్యూస్ ఎక్కువగా ఉంటే గారెల్లో తినడానికి, వెజ్ బిర్యానీస్లో తినడానికి టేస్టీగా ఉంటుంది. ఇంకా మేము పండక్కి ఏమేమి వెరైటీస్ వండుకొని తిన్నామో ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు గారెలు, చికెన్ కర్రీ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఏవేవి వండేమో కూడా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు కూడా పండగలకి అమ్మ వాళ్ళ ఊరు ఇలా వెళ్ళుంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే ఇలా ఫస్ట్ మార్నింగే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకే ఇవన్నీ కుక్ చేసుకుంటాం. ఇవన్నీ వండుకున్న తర్వాత ఇంకా కబుర్లు చెప్పుకోవడమే సగం టైం అయిపోతుంది. ఈవినింగ్ పండగ జరిగిద్ది. ఈవినింగ్ వరకు ఇంకా ఇవన్నీ వంటలన్నీ వండుకోవడం, తినడం అవుతుంది. ఈవినింగ్ మళ్ళీ పండగలోకి అందరమే వెళ్తాము. చూసారు కదా, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.